నమస్తే అండి. మనం చూస్తున్నది తలంబ్రాల చెట్టు. కొన్ని చోట్ల దీన్ని గాయపు చెట్టు, లంబాడి చెట్టు, గాజు కంప అని దీని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఈ తలంబ్రాల చెట్టు రోడ్డు ప్రక్కన, పొలాల గట్లపైన ఎక్కడ పడితే అక్కడ గుబురుగా అనేక రకాల రంగులతో గుత్తులుగా పూలు పూసి ప్రకృతికి ఎంతో అందాన్ని ఇస్తూ చూడటానికి చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్తో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లు. రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు గాయాలైతే వెంటనే వారికి అందుబాటులో ఉండే ఈ తలంబ్రాల చెట్టు ఆకులను మెత్తగా నలిపి పసరు తీసి ఆ గాయాలపైన పూస్తే వెంటనే తగ్గిపోయాయి. పూర్వం ఆ విధంగా రైతులు చేసుకునేవారు. గాయాలు కూడా త్వరగా మానిపోతాయి. అందువలన దీన్ని గాయపు చెట్టు అని పిలిచేవారు. అంతేకాకుండా గజ్జి, తామర, చర్మ వ్యాధులకు ఈ పసరును లేపనంగా పూస్తే త్వరగా తగ్గుతుంది. వీటి ఆకులను కొద్దిగా ఆముదంతో కలిపి మెత్తగా నూరి గోరువెచ్చగా చేసి మోకాళ్ళు నొప్పులు ఉన్న చోట పట్టుగా వేసిన లేదా దానిపై ఆముదపాకును పెట్టి గుడ్డతో కట్టుగా కట్టినా కూడా త్వరగా ఈ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. పాము కాటు విషాన్ని తగ్గించుటకు ఫస్ట్ ఎయిడ్గా వీటి ఆకుల పసరును పిండి ఆ గాయంపై కట్టేవారు పూర్వం. అందువల్ల ఇది విషాన్ని కూడా ఇరుగుడు చేసే స్వభావం ఉంది. దీని ఆకులతో కుష్టి, చికెన్ పాక్స్, ఉబ్బసం వ్యాధులను కూడా తగ్గించడానికి ప్రకృతి వైద్యంలో వీటిని వాడుతుంటారు. మా చిన్నప్పుడు ఈ తలంబ్రాల చెట్టు కాయలను గుత్తులుగా మాగి నల్లగా మిరియాల్లాగా మనకు రోడ్డు పక్కన కనిపిస్తుండేవి. వీటిని తినేవాళ్ళం. ఇవి చాలా తీయగా ఉండేవి. అప్పట్లో వీటిని తింటే మనకు ఆరోగ్యకరం అనే విషయం మాకు తెలియకుండానే వీటిని తినేవారం. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ప్రకృతిలో మనకు ఉపయోగపడే ఇలాంటి చెట్లు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం చాలా మంచిది. నమస్తే.